లోకల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇచ్చిన హామీలను నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల సంక్షేమం. కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా? పసుపు బోర్డు పేరుతో మోసం చేశారు. ప్రకృతి మహోత్సవంలో బాజిరెడ్డి. పంచాయతీ కార్మికుల సేవలు వెలకట్టలేనివి. పల్లె ప్రకృతి వేడుకలలో పాల్గొన్న స్పీకర్. సిబ్బందిని సన్మానించిన పోచారం. అనేక అమలు కాని హామీలను గుప్పించి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనతో విసిగెత్తిన రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సన్నద్దమవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ గ్రామంలో గురువారం పర్యటించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనంతరం చేపట్టబోయే పథకాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. నెహ్రూ నగర్ గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన సుదర్శన్ రెడ్డికి గ్రామ ప్రజలు ఆప్యాయంగా పలకరించి తమ మద్దతును తెలిపారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత 9 ఏళ్ల భారత ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగి వేసారి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. భారత ప్రభుత్వం అనేక అమలు కాని హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు చైతన్యవంతులయ్యారని, ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటు వేసి తెలంగాణలో తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం పేద ప్రజలకు 500 రూపాయలకే సిలిండర్ను అందజేస్తుందని, 4000 రూపాయల నిరుద్యోగ భృతిని కల్పిస్తుందని, వడ్ల మద్దతు ధరను 2500 రూపాయలకు పెంచడం జరుగుతుందని, 2000 రూపాయల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం జరుగుతుందని, ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలను ఇవ్వడం జరుగుతుందని, రైతులకు 2 లక్షల రుణమాఫీ కల్పించడం జరుగుతుందని, రైతు పెట్టుబడి సహాయం క్రింద పంటకు 15,000 రూపాయలను అందించడం జరుగుతుందని, నిరుపేదలు ఇల్లు నిర్మించేందుకు గాను 5 లక్షల రూపాయలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. నేను నగర గ్రామ పరిసర ప్రాంతంలో పెద్ద మొత్తంలో కొందరు వ్యక్తులు కబ్జాలకు పాల్పడ్డారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం కబ్జాలను తొలగించి అట్టి స్థలాలను పేద ప్రజలకు అందజేస్తామని సుదర్శన్ రెడ్డి అన్నారు. రానున్న రోజులలో ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సన్నిద్ధమవ్వాలని సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. సుదర్శన్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాహిర్ బిన్ హందాన్, జిల్లా పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, ఎడపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గైని పోచయ్య, నాయకులు ఈరంటి లింగం, ఖాజా, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరికి ఏ స్కీములు ఇస్తే బాగుంటుందో అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు కొన్ని ఏదైతే డిసైడ్ చేశారో అది ప్రజలకు చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ 90% మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళకు ల్యాండ్స్ లేవు, భూములు లేవు, ఇల్లు లేవు. మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక 500 హౌసెస్ కట్టించడం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత మట్టుకు డబుల్ బెడ్రూమ్ అనేది లేనే లేదు. మరి కవిత గారు ఉన్నారు, ముఖ్యమంత్రి బిడ్డ, ఇప్పుడు ఎంపీ ఉంది, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది, షకీల్ గారు ఉన్నారు. కోట్ల అప్పుడేమో మనం బయలు భూల్ జారే మర్చిపోతున్నాం. కాబట్టి మేము వాళ్ళకి ధైర్యం కల్పిస్తా ఉన్నాం. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
వాళ్ళు ఫ్లాట్ కావాలంటా ఉన్నారు. తర్వాత ఇల్లు స్టెప్ బై స్టెప్ ఇల్లు కట్టినాయి చెప్తా ఉన్నారు. ఎక్కడైతే ల్యాండ్ సర్క్యులేషన్ గురించి ఉంటుందో అక్కడ భూములు ఉంటే గవర్నమెంట్ భూములు ల్యాండ్స్ ఉన్నాయని చెప్తారు. తప్పనిసరిగా కొన్ని రక్కుపై వేసుకున్నారని చెప్తా ఉన్నారు. అవన్నీ తీసేసి చేసిన తహసీల్దార్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆ రికార్డ్స్ తీసి ఆ ల్యాండ్ మొత్తం గరీబుల దాంట్లో 20 హౌసెస్ కట్టిస్తారు. వాళ్ళందరూ మహిళలు ఏమి తెలియదు, వేరే ఏం వాళ్ళకి చెప్పాం. సిలిండర్ మోడీ గారు బాగా చెప్పారు, 400 300 బీజేపీ కాంగ్రెస్ నేతలకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదని, గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలే వారికి వివరించాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిన ఎంపీ అరవింద్ జిల్లా అభివృద్ధికి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. దర్పల్లి మండల వ్యాప్తంగా ఊరూరా ప్రకృతి మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద 9 గ్రామ పంచాయతీల శిలా ఫలాలకు రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం దర్పల్లిలో గల పల్లె ప్రకృతి వనంలో జరిగిన మహోత్సవంలో పాల్గొన్నారు. ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయగా వాటిని తిలకించి అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పంటలు పుష్కలంగా పండిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ కృషితో సాగు విస్తీర్ణం పెరిగి అధిక దిగుబడులు వస్తున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి ఫిల్టర్ నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆయన అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పిన వ్యక్తి నిధులు తీసుకురాకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని, ప్రజలు ఈ విషయాలను గమనించి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు. అనంతరం జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. పనులు చేసిన ప్రభుత్వాన్ని ఆదరించాలని ఆయన కోరారు. వేరే పార్టీ వాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారని వారిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారిక హనుమంతరెడ్డి, వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి, సర్పంచ్లు ఆర్మూర్ పెద్ద బాలరాజ్, కొండశేఖర్, తెరాస నాయకులు పీసీ రాజ్పాల్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్, హనుమంతరెడ్డి, సుభాష్, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు 2 days ముందు ఒక డిక్లరేషన్ ఇచ్చి ఆగస్టు 19, 2015 రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వారి ఇంట్లోనే ఉండాలి. మరి రాష్ట్రానికి సంబంధించి అధికార వర్గం మొత్తం మీ ఇంటింటికి వచ్చి డాటా సేకరిస్తుందని చెప్పి పొద్దున 8 నుంచి సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు ప్రతి ఒక్కరిని ఇంట్లో ఉంచి వాళ్ళకి ఎంత భూమి ఉంది, వాళ్ళకి ఏ పాస్బుక్ ఉంది, వాళ్ళకి ఏ స్కీమ్లు అందుతున్నాయి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది బీడీలు చేస్తున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమందికి కారు ఉంది, ఎంతమందికి ఇల్లు ఉంది, ఎంతమందికి బైకులు ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమందికి లేవు. ఈ డాటా మొత్తం ఒకటే రోజులో తీసుకున్నటువంటి రికార్డు ప్రపంచంలోనే రికార్డు సృష్టించినటువంటి ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రిగా నిలబడ్డారు. జరిగినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అదే కాకుండా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరిగినాయో అవి 10వ సంవత్సరం కాబట్టి దశాబ్దోత్సవాలు గ్రామాల జరగాలి అని వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దర్పల్లి గ్రామాన్ని పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని దాన్ని ప్రారంభోత్సవం చేసుకొని దేవాలయాల కోసం దేవాలయాలు చూస్తున్నాం. ఏ కులం వాళ్ళు వాళ్ళ దేవుని యొక్క దేవాలయం కడుతున్నారు. రజకులు మలయాళ దేవాలయం కావాలి మాకు, ఎస్టీ సోదరులు యలమమాత దేవాలయం కావాలి మాకు, మరి ముదిరాజులు పెద్దమ్మ తల్లి దేవాలయం కావాలంటారు, మత్స్యకారులు గంగమ్మ దేవాలయం కావాలంటారు. ఈ విధంగా
ఏది కావాలంటే ఇస్తున్నాం. మన కాన్స్టిట్యూన్సీలో పబ్లిక్ కాంట్రిబ్యూషన్ కాకుండా సీజే గ్రాంట్ ప్రభుత్వం ద్వారా వచ్చే గ్రాంటు 135-40 కోట్లు దేవాలయ నిర్మాణానికి వచ్చినాయి. మన కాన్స్టిట్యూన్సీ దేవాలయ నిర్మాణం కోసము 70 దేవాలయాల నిర్మాణం కోసము దాదాపుగా 140 కోట్లు ఇచ్చాము. ఎక్కడికి వెళ్ళినా మనం ఇచ్చాము. ఇవన్నీ ఇస్తున్న గ్రామస్తుల ముఖాల మీద సంతోషంగా ఉండదు నాకు. ఎందుకో నాకు అర్థం కాదు. మన వాళ్ళు ప్రచారం చేస్తున్నారా, వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారా, నీకు అర్థమైతే కాదు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలలో భాగంగా పల్లె ప్రగతి నిర్వహించారు. గ్రామాల సుందరీకరణ కోసం కేసీఆర్ ప్రభుత్వం కంకణబద్దులై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొల్లూరులో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాన్ని ప్రతినిత్యం శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికులను స్పీకర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏది చేసినా మొట్టమొదట చేసే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. దేశంలో మోడల్ రాష్ట్రంగా నిలుస్తోందన్నారు. అభివృద్ధిలో 2014 కంటే ఇప్పుడు మరింత అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరం ప్రజలలో తలెత్తుకుని తిరిగే విధంగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ప్రధానమంత్రి మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంట్ లేదన్నారు. కూతుళ్లకు పెళ్లి చేయాలంటే అప్పులు చేసి తల్లిదండ్రులు ఇబ్బందులు పడేవారని ఒక మేనమామ మాదిరిగా నేడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 1,16,000 అందజేస్తున్నట్లు ఇప్పటి వరకు 13,16,000 మందికి అందజేసినట్లు స్పీకర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ రాష్ట్రంగా తయారైంది. మీకు తెలియని కాదు, ప్రతినిత్యం మీరు చూస్తున్నారు, టీవీలలో పేపర్లలో చూస్తూనే ఉన్నారు. ఏది తీసినా దేశంలో మొట్టమొదటిగా చేసేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. వేరే రాష్ట్రంలో ఒంటరి మహిళ పెన్షన్ లేదు. భర్తకు దూరమై బతుకుతున్నటువంటి ఆడబిడ్డ కష్టాన్ని తీర్చడానికి మన రాష్ట్రంలో ఈ 45 లక్షల పెన్షన్లలో 1,36,000 పెన్షన్లు ఒంటరి మహిళకు ఇస్తున్నాం. బీడీ కార్మికులకు పెన్షన్ ఎక్కడ లేదు దేశంలో. బీడీ కార్మికులు మన తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, రాజస్థాన్ లో ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో ఉన్నారు. కానీ ఎక్కడ కూడా గుడ్డ పైసలు ఇస్తలేదు బీడీ కార్మికులకు. అటువంటిది ఇంతకుముందు చదివారు, చిన్న గ్రామానికి 45 లక్షలు వచ్చినాయి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇస్తలేడు. మీరందరూ వినాలి మంచిగా, తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ఆడబిడ్డ పెళ్ళైతే ఎవడిస్తాడు? ఎవడు ఇయ్యడు. 10 రూపాయలు ఉంటే ఊళ్ళో కూడా 5 రూపాయలు మిత్తికి తీసుకొస్తారు. కన్న తల్లిదండ్రి బిడ్డకు పెళ్లి చేయాలంటే బాధ్యత కాబట్టి అప్పు సబ్బు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారు. కానీ ఈరోజు గుండె పైసలు ఖర్చు లేకుండా ఒక మేనమామగా నిలబడి మన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు రాష్ట్రంలో 13,16,000 మందికి తెలంగాణ వచ్చిన తర్వాత, ఈ పథకం ప్రారంభించిన తర్వాత 13,16,000 మందికి 11,000 కోట్ల రూపాయలు. నవీపేట్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో చైల్డ్ ఫౌండ్ లింక్ వర్కర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించారు. లింక్ వర్కర్స్ ఈ వ్యాధిపై అవగాహన కల్పించారు. నవీపేట్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో చైల్డ్ ఫౌండ్ లింక్ వర్కర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డిఎంఎండ్హెచ్ఓ సుదర్శనం, డిపిఎం సుధాకర్ మరియు వైద్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు లింక్ వర్కర్స్ వడ్డే రవి, నారాయణ, కావేరితో కలిసి వివిధ గ్రామాలకు చెందిన 48 మందికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించారు. నవీపేట్ మండల కేంద్రానికి చెందిన 2 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ సందర్భంగా వడ్డే రవి మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో హెచ్ఐవి పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. మండలంలో హెచ్ఐవి బాధితులను గుర్తించి వారికి సరైన వైద్యంతో పాటు మందులు ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. యువత హెచ్ఐవి పట్ల అవగాహనతో ఉండాలని, తొందరపడి రోగాల బారిన పడొద్దని అన్నారు. హెచ్ఐవి బారిన పడ్డవారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తామని, వారి పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తామని అన్నారు. హెచ్ఐవి పట్ల నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. ఏ గ్రామాల్లో అయితే రిస్క్ ఎక్కువగా ఉంటుందో ఆ గ్రామాలను ఎంచుకొని ఆ గ్రామాల్లో ఉచిత రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వారికి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వెళ్తే వారికి ఉచిత సేవలు కూడా అందించడం జరుగుతుంది. ఇప్పుడు మేము చేసిన 35 టెస్టులలో 2 సస్పెక్టెడ్ కేసులు వెళ్ళినాయి. అవి మళ్ళీ హాస్పిటల్కి మేము రిఫర్ చేసి వారికి సేవలు అందిస్తాం. అదేవిధంగా ఏదైతే డిఎంఎండ్హెచ్ఓ
సుదర్శన్ సార్ డిపిఎం సుధాకర్ సార్ గారు ఆదేశాలు ఇచ్చారు. మాకు ప్రతి గ్రామంలో HIV రక్త పరీక్షలు స్పెషల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ 15 రోజుల్లో లాస్ట్ రోజు నైపేట్లో రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే నైపేట్ లోకల్ గ్రామంలో సుమారు 40కి పైగా పాజిటివ్ క్యాండిడేట్లు ఇప్పుడు జీవిస్తూ ఉన్నారు, మందులు వాడుతున్నారు. వారికి ఎటువంటి బాధ లేదు. రానున్న తరంలో ఈ శుక్రవారం రోజు కానీ సంతలలో కూడా మా స్టాల్స్ వేసి వాళ్ళకి ఇదేంది స్టాల్ అని వాళ్ళు చూసేటప్పుడు వారికి కరపత్రాలు ఇవి ఇచ్చి వారికి మోటివేషన్ చేస్తున్నాం. HIV అరికట్టడానికి ముందు ఏదైతే ఎవరైనా మా దగ్గర రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు పాజిటివ్ వస్తే వారిని మేమే తీసుకెళ్ళి నిజామాబాద్ ART సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్లో వారికి ఉచితంగా ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. బయట చేసుకుంటే నెలకు 30,000 అవుతాయి. వారి పిల్లలు ఉంటే వారికి హాస్టల్లో చేర్పించడం, వారికి ఉచిత చదువు చదివించడం. అట్లా HIVతో చనిపోయిన తల్లిదండ్రులు మన నైపేట్ మండలంలో ఎంతోమంది ఉన్నారు. నవీపేట్ మండలం లక్ష్మీ కిసాన్ ఫారం గ్రామంలో 30 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు సర్పంచ్ ఋతుకల్పన ప్రవీణ్. గ్రామాల ఆధునీకరణ కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నవీపేట్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్కే ఫారం గ్రామంలో 30 లక్షల రూపాయల NREGS నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు సర్పంచ్ ఋతుకల్పన ప్రవీణ్ బీఆర్ఎస్ నాయకులు వార్డు సభ్యులతో కలిసి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీపేట్ సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్ మాట్లాడుతూ రాంపూర్ ఎల్కే ఫారం గ్రామాల్లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ సహకారంతో ఇప్పటి వరకు 1,25 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. 50 ఏళ్ల నుండి ఏ ప్రభుత్వం కూడా తమ గ్రామాలకు మౌలిక వసతుల కల్పనకి సహకారం అందించలేదని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 9 ఏళ్లలో గ్రామంలో సీసీ రోడ్డు లేని గల్లీ లేదని అన్నారు. గ్రామస్తులంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గైని మోహన్, వార్డు సభ్యులు అనిల్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. రాంపూర్ గ్రామ పంచాయతీ ఎల్కే ఫారంలో మళ్ళీ సీసీ రోడ్లు కార్యక్రమము ఎమ్మెల్యే గారు మరి మా గ్రామానికి కవిత మేడం గారు ఆధ్వర్యంలో కనీసము 1,20 లక్షలతోని శాంక్షన్స్ తెచ్చుకొని గతంలో ఒక 50 లక్షల రూపాయలు రోడ్లు స్టార్ట్ చేసుకొని డ్రైన్స్ రోడ్లు ఎల్కే ఫారంలో పోసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మళ్ళీ 80 లక్షల రూపాయలతోని స్టార్ట్ చేసే రోడ్లలో ఎల్కే ఫారంలో 30 లక్షల రూపాయలతోని రోడ్లు స్టార్ట్ చేసుకోవడము జరుగుతూ ఉంది. గత 50 సంవత్సరాలలో ఒక 5 నుంచి 10 లక్షల రోడ్లు పోయలేని ప్రభుత్వాలు మరి ఈరోజు చూస్తే గ్రామాలలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పచ్చటి చెట్లతో ఆనందమైన మంచి రోడ్లతో ప్రజలంతా కలకల్లాడుతూ మరి ఆర్థికంగా బలంగా ఉండడానికి ప్రజలకు అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడము, మరి ఎల్కే ఫారం రాంపూర్ గ్రామ పంచాయతీలో లక్షల రూపాయలు వెచ్చించి మరి అన్ని కార్యక్రమాలలో ముందుండి సర్పంచ్, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషకరం. ఇక జరగబోయే కార్యక్రమాలలో ఎల్కే ఫారం రాంపూర్ గ్రామ పంచాయతీలో ఈ ఫండ్స్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా రోడ్లు 5-10 లక్షల రోడ్లు మిగిలి ఉంటాయి కావచ్చు, అవిటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసేసి మరి ప్రజలందరూ సంతోషకరంగా ఉండేలాగా ప్రజాప్రతినిధులందరూ టీఆర్ఎస్ గవర్నమెంట్కు ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని. తనకు న్యాయం చేయాలని ఓ మహిళ మీడియాను ఆశ్రయించింది. తన భూమిని కబ్జా చేసి బెదిరిస్తున్నారని వాపోయింది. అధికారులు కరుణించి న్యాయం చేయాలని కోరింది. దర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామానికి చెందిన యమున అనే మహిళకు అందించిన భూమిని కబ్జా చేసి తనను ఇబ్బందుల పాలు చేస్తున్నారని యమున వాపోయింది. దర్పల్లి మండలం కేఎస్ఆర్ఎం గ్రామ శివారులో సర్వే నెంబర్ 79లో 27 గుంటల భూమి ఉందని, ఈ భూమికి పాస్బుక్ ఖాతా నెంబర్ ఉందన్నారు. ఇట్టి భూమి నాకు నా తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిందని చెప్పారు. ఇట్టి భూమిలో నేను వ్యవసాయం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు ఈ భూమి తప్ప ఇతర ఎలాంటి ఆదాయ వనరులు లేవన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. దత్తు ఎక్కువ చీర పడేస్తా ఉన్నాను. దత్తు అంటే నలుగురైందా సార్? సర్పంచ్ బాస్. అయితే ప్రాబ్లం ఏంది చెప్పి ఇప్పుడు ఏంది, నీకు ఏమైంది, నీ ప్రాబ్లం ఏంది, నీకు సమస్య ఏంది చెప్పమ్మా గట్టిగా. నువ్వు ఫస్ట్ పైసలు కట్టుకున్నాయి
దత్తు అనేటువంటి చీరు పడిస్తా చనిపోతా దత్తు అది రైతు బంధు కట్ చేస్తా అని చేసింది సార్. ఇంకోటి నేను ఆ ఖాళీ స్థలంలో దున్నుతాను ఒక ట్రాక్టర్ తీసుకుని కిరాయికి మొక్కలు తీసుకుని పోయింది. మొక్కలు సంచాడు పడేసేది గిన్నెను ఉండబోతే కొట్టి సార్ అన్ని కొట్టింది డ్రైవర్ని. చాలా సేపు గుంటున్నారు ట్రాక్టర్ కాలబెడతాను కాలబెట్టంటే పోలీస్ స్టేషన్కి పోయి ట్రాక్టర్ ఇప్పించిన 10,000 ఖర్చు వచ్చింది. అక్కడ కూడా ఏమో అది అప్పుడు వస్తే బాగోలేకుండే మరి మనం ఇచ్చిండ్రు కానీ కేసు అన్నీ ఉంది అంటే. తర్వాత బాజిరెడ్డి కలిసి బాజిరెడ్డి ఏమన్నాడు కోపంకి వచ్చి సర్పంచ్ ఫోన్ చేసిండు అని తిండికి తినడానికి లేదు గంతిస్తారు కూడా నా భూమి ఏదో కొంత ఉంచుకోండి కడమే మంచి కింద వేసి కొని ఉంటుంది అన్నాడు. ఇక బాజిరెడ్డి మళ్ళీ ఏమనుకున్నాడో నేను ఉన్నాను చదివాను మంచిగా గడవలే తను అనుకున్నాడా ఇంకా మనసులో పెట్టిందా చేస్తాడా లేదా తెలియదు. తర్వాత ఎవరికి కలిసిన తర్వాత ఇప్పటికీ ఏది లేదు. కలెక్టర్ కలిసిన పాత ఆయనకి ఇచ్చిన కొత్త కలెక్టర్ అయినాక మళ్ళీ ఈ కలెక్టర్కి ఇచ్చిన ఇక డీపీఓకు కలెక్టర్ పంపించింది. మరి ఆమె మళ్ళీ అడిగితే ఉన్నది పరంపోకు పట్ట వేసుకున్న చక్కగా ఏం లేదు ఇంకా. ఇక ఈయనేమన్నాడు మన తహసీల్దార్ అంతకుముందు నీకు వాట్సాప్లో చూసిండు పైసలు వస్తున్నాయి డబల్ పడుతున్నాయి అన్నాడు. తర్వాత ఏం చేసిండ్రు ఏమో కానీ నువ్వు సివిల్ కేసు చేసుకో. నిజామాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశానికి బోధన్కు విచ్చేస్తున్న శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునికి ఘనంగా స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని శివసేన జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు. బోధన్కు విచ్చేస్తున్న రాష్ట్ర అధ్యక్షునికి భారీ ర్యాలీతో స్వాగతం పలుకుతామని జిల్లా అధ్యక్షులు తెలిపారు. ఈ నెల 16న బోధన్ పట్టణంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ శివసేన రాష్ట్ర అధ్యక్షులు శంకార శివాజీ హాజరు కానున్నారని శివసేన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పసులోటి గోపీకిషన్ తెలిపారు. బోధన్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గోపీకిషన్ మాట్లాడుతూ జిల్లా కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి కమాన్ నుండి అంబేద్కర్ చౌరస్తా అక్కడి నుండి మైసమ్మ ఆలయం ఎదురుగా గల ఎన్ఎన్ కన్వెన్షన్ లో సభా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇటు కార్యక్రమానికి శివసేన కార్యకర్తలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు పసుపులేటి గోపీకిషన్ పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో పాండవుల భూమేష్, ప్రీతం, ఎనిగంటి గౌతమ్, పడాల శ్రీనివాస్, శ్రీకాంత్, బిల్లా విజయ్, చింతాకుల లోకేష్, రాజు, లింగం, నాగరాజు, సాగర్, సతీష్ పాల్గొన్నారు. ఈ నెల 16వ తారీఖు నాడు శుక్రవారం రోజున తెలంగాణ శివసేన రాష్ట్ర అధ్యక్షులు శంకారు శివాజీ గారు నిజామాబాద్ జిల్లా కార్యకర్త సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా బోధన్లోని బైపాస్ రోడ్లో గల మర్రి మైసమ్మ టెంపుల్ ఎదురుగా ఉన్న ఎన్ఎన్ కన్వెన్షన్లో సభా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం పొద్దున 10 గంటలకి ఆచన్పల్లి కమాన్ నుండి రాష్ట్ర అధ్యక్షులు గారికి స్వాగత ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా మీదుగా బైపాస్ రోడ్లో గల ఎన్ఎన్ కన్వెన్షన్ ఒక హాల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. కావున ఉదయం 10:30కు ఈ యొక్క కార్యక్రమం ఆచన్పల్లి కమాన్ నుంచి మొదలవుతున్న సందర్భంగా ప్రతి శివసేన కార్యకర్తలందరికీ ఇదే మా యొక్క పిలుపుగా భావించి రావాలని శివసేన పార్టీ. పల్లె ప్రగతి దినోత్సవంలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. ఉత్తమ సేవా పత్రం అందజేసి అభినందించారు. పల్లె ప్రగతిలో భాగంగా వారి సేవలను గుర్తించి సన్మానించామన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవ సందర్భంగా కోటగిరి ఉమ్మడి మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో తెలంగాణ తల్లికి పూలమాల వేసి జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ పక్కన గల నర్సరీకి వెళ్లారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు నర్సరీలో ఉన్న మొక్కలను చూసి కార్యదర్శి రాజేందర్ ను అభినందించారు. తదనంతరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ పంచాయతీ సిబ్బంది తెలంగాణ పాటలు పెట్టి నృత్యాలు చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రతి సిబ్బందికి ఘన సన్మానం చేసి
తెలంగాణ ఉత్తమ సేవా పత్రాలను అందజేసి సఫాయి వారి సేవలకు సలాం అమ్మ సలాం అన్న అని అభినందించారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో నాడు నేడు జరిగిన అభివృద్ధి పట్టికను గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేందర్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడినట్టు నుండి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న దశాబ్దంలో ఈ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి ర్యాలీగా నినాదాలు చేస్తూ నర్సరీ, కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం సందర్శించడం జరిగిందన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం చేయడం జరిగిందన్నారు. అలాగే పొతంగల్, ఎత్తొండ, కొత్తపల్లి, కల్లూరు, కొడిచెర్ల గ్రామాలతో పాటు 28 గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ వైస్ ఎంపీపీ వల్లిపల్లి శ్రీనివాస్, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొల్లూరు కిషోర్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్దు, ఉపాధ్యక్షులు బొట్టె గజేందర్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ హామీద్, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు అనిల్ కులకర్ణి, మాజీ ఎంపీటీసీ సలీం, ఎండీఓ మనోహర్ రెడ్డి, ఎంపీఓ మారుతి, వార్డు సభ్యులు దయానంద్, రవి, కాశీరాం, జలాల్, బీఆర్ఎస్ నాయకులు పి సాయిలు, అర్షద్, జుబేర్, బాబుఖాన్, కన్నం సాయిలు, పాల గంగారాం ఆయా గ్రామాల సర్పంచ్ ఖాతాలోకి వేయలేదని బీజేపీ నాయకుడు మోహన్ రెడ్డి అన్నారు. రైతులు అప్పులు చేసి పని చేసిన కూలీలకు, ఎరువులకు, హార్వెస్టర్ మిషన్లకు డబ్బులు చెల్లించుకుంటున్నామన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ధాన్యం అమ్మి చాలా రోజులు అయినా కూడా ఇప్పటి వరకు పైసలు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి పనిచేసిన కూలీలకు, ఎరువులకు, హార్వెస్టర్ మిషన్లకు డబ్బులు రైతులు చెల్లించుకుంటున్నారన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు అని గుర్తు చేశారు. రైతులకు ఇస్తానన్న 24 గంటల ఉచిత కరెంట్ కూడా ఇవ్వడం లేదు అని తెలియజేశారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కి, నిజామాబాద్ బీజేపీ అధ్యక్షులు బస్వ లక్ష్మీ నర్సయ్యకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బోధన్ ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ శైలేష్ కుమార్, నాలేశ్వర్ సర్పంచ్ సరీన్, ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీ భూషణ్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ భూషణ్, బీజేపీ సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, ఆంజనేయులు రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. వర్షాలు పడి పైనుంచి నీళ్లు వస్తే ప్రాజెక్టులలో నీళ్లు నిండితే ఆ ప్రాజెక్టుల ద్వారా రైతాంగం బతుకుతున్నారు. కానీ మీకున్నటువంటి పరిజ్ఞానంతో, మీ అడ్మినిస్ట్రేషన్ తోటి, మీరు పెట్టిన రాష్ట్ర ఖజానా డబ్బుతోటి ఎక్కడ కూడా రైతాంగానికి మేలు జరగడం లేదు. ఒకవేళ మేలే జరిగింటే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 1 లక్ష కోట్ల రూపాయలతోటి ఈరోజు శ్రీరామ్ సాగర్ కు రోజు ఒక టీఎంసీ ద్వారా 90 రోజులు 90 టీఎంసీ ఇచ్చిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండేది. మళ్ళీ ఎందుకు మీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నింపలేకపోతా ఉన్నారు? అదేవిధంగా కాళేశ్వరం కింద నుంచి మీరు ఒకసారి ప్రకటన కూడా చేశారు, నిజాం సాగర్ కు నీళ్లు ఇస్తున్నాం, నిజాం సాగర్ కు నీళ్లు ఇచ్చినామని చెప్పేసి ప్రారంభోత్సవాలు కూడా జరుపుకున్నారు. మరి మీరు నిజాం సాగర్ కు నీళ్లు ఇచ్చింటే కాళేశ్వరం నీళ్లు ఈ రోజు నిజాం సాగర్ లో 5 టీఎంసీలు ఎందుకు ఉండేది? నిజాం సాగర్ లో ఉండాల్సినటువంటి పూర్తి స్థాయి నీటి మట్టం ఎందుకు ఉండడం లేదు? నిజాం సాగర్ అవసరమైతే సింగూరు నుంచి నీటిని మీరు ఎందుకు విడుదల చేయడం లేదు? ఎందుకు మీరు నీటిని విడుదల చేయక రైతాంగానికి జాప్యం చేస్తా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని జిల్లా పద్మశాలి సంఘం నిర్ణయించింది. పురస్కారాల కోసం ఈ నెల 25లోగా దరఖాస్తులు చేసుకోవాలని సంఘం బాధ్యులు సూచించారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం, నగర పద్మశాలి సంఘం, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలో అత్యధిక మార్కులు పొందిన పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు దీకొండ యాదగిరి చెప్పారు. గురువారం నిజామాబాద్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూలై 2న మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో పురస్కారాలు అందజేస్తామని చెప్పారు. 2022-2023 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్ చదివిన పద్మశాలి విద్యార్థులు మార్కుల జాబితా, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలతో ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
విద్యార్థులు పురస్కారాల కోసం పద్మశాలి సంఘం బాధ్యులు పూల్గాం హనుమాన్లో గుజ్జెటి వెంకట నర్సయ్య, రాపెల్లి గురుచరణ్, గుడ్ల భూమేశ్వర్లకు దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు. మీడియా సమావేశంలో నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పూల్గాం హనుమాన్లో, నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జెటి వెంకట నర్సయ్య, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షుడు రాపెల్లి గురుచరణ్, డైరెక్టర్ చింతల గంగాదాస్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం, నగర పట్టణ పద్మశాలి సంఘం మరియు పద్మశాలి ఆత్మీయ సేవా సమితి ఆధ్వర్యంలో సంయుక్తంగా 2022-23 సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సంపాదించిన పద్మశాలి విద్యార్థులకు పద్మశాలి ఆత్మీయ ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరుగుతుంది. ఈ వీటికి అప్లై చేయడానికి మరి నిజామాబాద్లోని నగర పట్టణ పద్మశాలి సంఘంలో కానీ, మరి రాపెల్లి గురుచరణం గారికి కానీ, అదేవిధంగా పూల్గాం హనుమాన్ గారు కానీ, నగర పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జెటి వెంకట నరసయ్య గారి కానీ అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇటువంటి దీన్ని మెమోల ద్వారా మరి వాట్సాప్ మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్లో కానీ, మరి ఫిజికల్గా కానీ మరి కాపీలను, దానితో పాటు కుల ధృవీకరణ పత్రాన్ని మరి ఈ పైన చెప్పినటువంటి నలుగురికి అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని జూలై 2వ తారీఖు న్యూ అంబేద్కర్ భవన్లో నిజామాబాద్లో మరి కార్యక్రమం నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ మరి ఈ కార్యక్రమానికి హాజరై మరి ఈ సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ప్రతిభా పురస్కారాల్లో పాల్గొని మరి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇచ్చిన హామీలను నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల సంక్షేమం, కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా? పసుపు బోర్డు పేరుతో మోసం చేశారు. ప్రకృతి మహోత్సవంలో బాజిరెడ్డి. పంచాయతీ కార్మికుల సేవలు వెలకట్టలేనివి. పల్లె ప్రకృతి వేడుకలలో పాల్గొన్న స్పీకర్, సిబ్బందిని సన్మానించిన పోచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.